హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ముందు చూడటం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి గైస్, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సైకోపాత్ కిల్లర్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతను ఒక పెయింటింగ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు గైస్. మళ్ళీ పోలీసులు అయితే కేసుని అయితే టేకప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటి, పోలీసుని కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, అసలు సైకోపాత్ ఎవరు, ఇవన్నీ దేనివల్ల చేస్తున్నాడు, అతనికి మోటివ్ ఏంటి, మరి పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరిగింది ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్, బాగాలేదు. అంటే స్టార్ట్ అయ్యి స్టోరీలోకి తీసుకెళ్తారో మర్డర్స్ జరగడం, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అలా వెళ్తూ ఉంటుంది మూవీ. బట్ ఎక్కడ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు మనకి. ఇది ఒక రెగ్యులర్ సైకోపాత్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక సైకోపాత్ ఉంటాడు, మర్డర్ చేస్తూ ఉంటాడు, దాని ఇంకా మోటివ్ ఏంటి, ఆ పాస్ట్ స్టోరీ చూపిస్తారు, పోలీసులు ఎలా పట్టుకున్నారు ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం స్టోరీ అనేది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్తారేమో, ఇంకా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. అంటే స్టోరీ మనకి ఇలా ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనం మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పాలి, చాలా థ్రిల్ చేయాలి మూవీ అనేది మనకైతే అనిపిస్తుంది. బట్ ఎక్కడ థ్రిల్ అనేది లేదు, ఎంగేజ్ థ్రిల్ ఎక్కడ చేయలేదు గైస్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, పోలీసులు వెళ్ళడం, ఆ మర్డర్స్ అన్నీ అయిపోయినాక అక్కడక్కడ కొన్ని ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో, ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది చేయడం, అది కూడా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఆ పాస్ట్ ఏదైతే ఉంటుందో సైకోపాత్ ఆ స్టోరీ చూపించడం, ఇంకా అదే ఏముంటుంది అదే ఉంటుంది, ఇంకా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఏంటంటే దాంట్లో ఏదైనా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పారు, ఆ స్టోరీ ఏదైనా బాగుందంటే అది లేదు. ఆ స్టోరీ కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించలేదు నాకు. ఇంకా ఎండింగ్ అయితే అలా అయిపోతుంది గైస్. ఇక సెకండ్ పార్ట్ ఉన్నట్టు కూడా ఎండ్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది గైస్. ఎక్కడ నాకు మూవీతో కనెక్ట్ అవ్వలేను, ఇంకా ఎంగేజ్ థ్రిల్ కూడా ఎక్కడ చేయలేదు, థ్రిల్ మూమెంట్స్ కూడా ఎక్కువ ఏం లేవు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు నాకు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు గైస్. నేను బాగుంటుందని అయితే అనుకున్నాను. అంటే స్టోరీ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందని. బట్ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పాలి, మనని థ్రిల్ చేయాలి, కనెక్ట్ అయ్యేలా చేయాలి ఆ మూవీకి అన్నట్టు అనిపిస్తుంది మనకి. బట్ ఎక్కడ కనెక్టివిటీ అనేది కనిపించలేదు మూవీలో. అసలు ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు మూవీ. చాలా బోర్ ఫీల్ అయ్యాను చూస్తున్నంతసేపు. ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ కూడా చేయలేదు. పర్ఫార్మెన్సెస్ హీరో చాలా బాగా చేస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు, మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. ఆ స్టోరీ ఏదైతే ఉందో పాస్ట్లో వచ్చేది సైకోపాత్ కిల్లర్ది, అది కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించలేదు. దాని అంతలా లాగారు గ్యాస్. నాకైతే అసలు లిటరల్లీ బోర్ ఫీల్ అండ్ టార్చర్ అనిపించింది. ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదైనా బాగుండాల్సింది, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పాల్సింది, వన్ టైం వాచ్ఫుల్గా అయినా ఉండేది. బట్ అది కూడా లేదు మూవీలో. ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ మూమెంట్స్ లేవు, అసలు కనెక్ట్ అవ్వలేము, మూవీతో ఇంప్రెస్ అయితే అవ్వలేము గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడడం జరుగుతుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేట్ అయితే 5కి 1.25 గైస్. అది కూడా కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, అవి బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా మర్చిపోండి. ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇంకేముంది లేదు పడుకో, సేమ్ ఆ డైలాగే గుర్తొచ్చింది గైస్. నేనైతే లిటరల్లీ టార్చర్ అనిపించింది, బోర్ ఫీల్ అయింది గైస్ చాలా. సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి బాగున్నాయి, అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. ఓకే, M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.